స్కూల్ అంటే కొన్ని వందల మంది పిల్లలు, 20కి మంది పైగా టీచర్లు, ఇద్దరు ముగ్గురు అటెండర్లు. ఇంతమంది వ్యక్తులతోటి స్కూల్ రన్ అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో నారపునేనిపల్లి గ్రామంలో వైరా మండలం ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒకే ఒక విద్యార్థిని, ఒకే ఒక టీచర్, ఒకే ఒక అటెండర్. ఈ ముగ్గురితోటి మాత్రమే ఒక స్కూల్ రన్ అవుతుంది. అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల కాబట్టి. సో అసలు ఎందుకు ఈ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతబడిపోతున్నాయి? ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చచ్చిపోతున్నాయి? ఉన్నటువంటి వాటినే ఎందుకు తీసేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అదే కీర్తన అనేటువంటి ఒక విద్యార్థిని. ఆ విద్యార్థిని 4th క్లాస్ చదువుతుంది ప్రజెంట్. కానీ ఆమె మొత్తంగా అసలు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒకే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆ మొక్కతే అందులో చదువుతుంది. తనకు టీచింగ్ చేసేది కూడా ఒకే ఒక టీచర్, అటెండర్ కూడా ఒక్కరే. అయితే ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ఇలా కనుమరుగైపోతున్నాయని కొంతమంది వ్యక్తులు కానీ కొంతమంది సంస్థలు అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆ టీచర్ కొన్ని విషయాలు చెప్పింది. ఎవరు కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి ఇష్టపడతలేరట. ఎందుకు ఇష్టపడతలేరు అంటే మేజర్గా దాంట్లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ప్రెస్టేజియస్గా తీసుకుంటున్నారట. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపించాలనా మాకు లేదా అని ఒక ప్రెస్టేజ్ తోటి ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో దాంట్లోకి పంపడానికి ఇష్టపడుతున్నారట. అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా చాలా రకాలుగా చాలా అవేర్నెస్ చేసినా ఎంత చెప్పినా కానీ పేరెంట్స్ అయితే వినట్లేరట. ఎందుకు వినట్లేరంటే పక్కన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. సో మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే మా ప్రెస్టేజ్ ఎక్కడ దెబ్బతింటుందో, మా ప్రెస్టేజ్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఒక ఇలా కంపారిజన్స్ తోటి వాళ్ళు కూడా వెళ్ళకున్నా కానీ చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో పంపుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది సో ఫ్రీ ఎడ్యుకేషన్ వదిలేసి డబ్బులు పెట్టి చదివేయడానికి ఎవరు అంత ఆసక్తి చూపుతారు, ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికి అంత ఇది ఉండదు కదా అని చెప్పి అడిగితే చాలామంది కూడా అంటున్నారు ఏంటంటే అక్కడ లేదు, ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్ సరిగ్గా ఉండదంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టీచర్ చెప్పేది సో మేము ప్రభుత్వ ఉద్యోగులం, సో మేము ఎన్నో టెస్టులు పాస్ అయ్యి లేకపోతే ఎంతో ఘనంగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఒక విద్యార్థినికి టీచింగ్ చేయడానికి మేము వస్తాం. బట్ అదే ప్రైవేట్ స్కూళ్ళలో అంత అంటే ఎలాంటి బేసిక్ సెన్స్ లేకుండా కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే రన్ అవుతున్నాయి. అయినా వారికి ఎందుకు చూస్తున్నారంటే ప్రెస్టేజ్ అని అంటున్నారు. సో ఈ విషయాన్ని ఇవన్నీ చూసిన వాళ్ళు ఆల్మోస్ట్గా ఏంటంటే సో అక్కడ మెయిన్గా ఎందుకు మరి ఆ ఒక్క స్టూడెంట్ ఎందుకు చదువుతుంది అంటే వాళ్ళ నాన్న ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ పాఠశాలలో ఆ ప్రభుత్వ పాఠశాలలో కీర్తన కాకుండా అసలు కీర్తనను కూడా పంపకుండా ప్రైవేట్ స్కూల్ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలని కంప్లీట్గా మూసివేయాల్సే పరిస్థితి వస్తుంది. సో ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్ని మూసివేస్తే అది తెరిపేయడం చాలా కష్టం. ఫ్యూచర్లో ప్రభుత్వ స్కూల్స్ డెఫినెట్గా అవి ఇంకా పెరగాలి. బట్ ఇవి పెరిగితేనే అవేర్నెస్ వస్తుంది, పేదలకు మంచి జరుగుతుంది. సో ఒక సగటు మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా అత్యవసరం. ఒక మనిషి ఎదగడానికి చదువు ఎంతో ముఖ్యం. సో అందుకోసమనే కీర్తన నేను కనుక ఈ స్కూల్కి పంపించకపోతే ఈ స్కూల్ కంప్లీట్గా మూసివేయబడుతుంది. సో అందుకోసమని నేను పంపిస్తున్నా, ఒక్క స్టూడెంట్ అయినా పంపిస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో మరి ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు మన పేరెంట్స్ సహా? ఈవెన్ ప్రీవియస్గా ఉన్నటువంటి జనరేషన్స్ అన్నీ ఆ పాప చెప్తుంది కొన్ని మాటలు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పెద్ద ఉన్నటువంటి రాష్ట్రపతులు, మంత్రులు, పెద్ద గొప్ప స్థానాలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన వారే కదా, వారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. సో నేను కూడా అదే స్థాయికి వెళ్తా, మరి ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారని ఆ పాప క్వశ్చన్ చేస్తుంటే చాలామంది విడ్డూరంగా చూస్తున్నారు. ఇది నిజంగా వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా ప్రభుత్వ పాఠశాలలు నిజంగానే చచ్చిపోతున్నాయి. మరి దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాల, పాలకుల, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల? పేరెంట్స్ సైడ్ నుంచి అడిగినప్పుడు కూడా లేదు, డెఫినెట్గా మేము ఒకళ్ళ మంచి విద్య ఉంటే మేము పంపిస్తాం, బట్ వాళ్ళు సరిగ్గా చెప్పట్లేరు, సో అందుకోసమే పంపుదాం వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఇన్ కేస్ కొంతమంది టీచింగ్ సరిగ్గా చేయరంటున్నారు. బట్ అన్ని ప్రభుత్వ స్కూల్స్లలో అలా ఉండదు. వాళ్ళు ఎంతో కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యి ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఎన్నో ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఆ స్థాయికి చేరుకుంటారు.
సో నిజంగా ఏంటంటే కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులొద్దు, ప్రభుత్వ సంబంధించినటువంటి ఎలాంటి ఇదేదన్నా ఉంటే అన్నీ కూడా వేస్ట్, వేస్ట్, వేస్ట్ అంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కావాలి? ప్రభుత్వ ఉద్యోగం అనేసరికే చాలామంది మాకు కావాలి, మాకు కావాలని కొన్ని వందల మందయితే తాపత్రయపడతారు. మరి ప్రభుత్వాలలో అంటే ప్రభుత్వం అందించేటువంటి విద్య అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు. కాకపోతే నీకు ఉద్యోగం మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కావాలి. అదెలా అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ గతంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చాలా వరకు క్లోజ్ అయినాయి. ప్రీవియస్ జనరేషన్స్లో కూడా చూస్తే 90s కంటే ముందు కూడా అంటే 1990కి అవతల కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏం లేవు. అఫ్కోర్స్ అంటే మనం ప్రైవేట్ స్కూల్ని తప్పుపట్టట్లేదు. బట్ అలాంటి ప్రభుత్వాలని స్కూళ్ళని ఎందుకు రాను రాను కనుమరుగైపోతున్నాయి. ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కొత్తగా పెట్టాల్సింది పోయి, అంటే జనాభా పెరిగే కొద్దీ కొత్తగా స్కూల్స్ ఓపెన్ చేయాలి కానీ ఉన్నటువంటి స్కూల్స్ని తీసేస్తున్నారు. మరి దీనికి కారణం ఎవరు? ఇన్ కేస్ అంటే ముందు ముందు ఇది ప్రభుత్వ పాఠశాలలు ఇలానే కంటిన్యూ అవ్వుకుంటా పోతే, అంటే ఇవి తగ్గుకుంటూ పోతే అసలు ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. విద్య అనేది కంప్లీట్గా కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా వరకు వెళ్ళిందని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇన్ కేస్ ఇది ఇలా కంటిన్యూ అయితే అసలు కంప్లీట్గా విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. అసలు గవర్నమెంట్కి సంబంధించింది ఎక్కడా కూడా ఉండదని కూడా ఉంటున్నారు. ఈవెన్ రూరల్ ఏరియాస్లలో కొంతమంది ఇప్పుడు ప్రీవియస్ 90s జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ప్రభుత్వ స్కూల్స్లలో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయిలకు కూడా వెళ్ళిన వారు ఉన్నారు. బట్ సోషల్ మీడియాలలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. అక్కడ సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ నెక్స్ట్ బిజినెస్ మ్యాన్స్ ఆల్మోస్ట్ అందరూ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళే. మరి ఎందుకు ప్రభుత్వ స్కూల్స్ చచ్చిపోతున్నాయి? కారణం ఏంటి అసలుకి? డెఫినెట్గా మీరు కూడా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఎవ్వరు కూడా ఒక మంచి కాజ్ కోసం పోరాడాలని చెప్పేసి కూడా అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఎందుకు అనంటే సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ తమ వంతుగా ఒక పౌరుడికి సగటు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద డెఫినెట్గా రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వ స్కూల్స్ బతికించాలి. సో ఈవెన్ సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ దీని మీద ఎక్కువగా అవేర్నెస్ కల్పించాలి. ప్రభుత్వ స్కూల్స్ని ఇంకా ఎక్కువ కొత్తవి పెట్టేటట్టు చేయాలి, కానీ ఉన్నటిని చచ్చిపోనియకుండా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అయితే విద్యావేత్తలు అంటున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లేకపోవడం విద్యా వ్యవస్థకు చాలా నష్టం, ఇది ముందు ముందు చాలా కూడా ప్రమాదకరం అని కూడా చాలామంది అంటున్నారు. సో మనం కూడా వీలైనంత మేరకు ప్రభుత్వ స్కూల్స్లలో విద్యార్థులని కానీ చదివించడానికి కొంచెం ప్రేరేపిస్తే డెఫినెట్గా అది మంచికే ముందుకెళ్తూ ఉంటుంది. సో భావితరాలు ఎప్పుడు కూడా ఒక మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ప్రభుత్వ స్కూల్స్ చాలా రకాలుగా ఉపయోగపడతాయి. సో అది ఏ రకంగానైనా లీడర్షిప్ లక్షణాలు కానీ లేదంటే ఇన్ కేస్ ఇంకే రకంగానైనా కానీ ప్రభుత్వ స్కూల్స్ చాలా ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరూ సగటు బాధ్యతగా ప్రభుత్వ స్కూల్స్లలో పిల్లల్ని చేర్పించండి. ఇన్ కేస్ అక్కడ ఫెసిలిటీస్ బాగాలేకపోతే ఉన్నటువంటి అధికారులని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరినైనా కానీ అడిగి ఉన్నటువంటి ఆ స్కూల్స్కి ఫెసిలిటీస్ ఇంకా లేకపోతే కొత్తగా క్రియేట్ చేసి స్కూల్స్ని అయితే బతికించాలి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో దీని మీద ప్రభుత్వ స్కూల్స్ డెఫినెట్గా చచ్చిపోతున్నాయి అనేది మనం నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.